హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను శ్రీరాములు. మన ఆర్ట్ హిస్టరీ హైలైట్స్లో ఈరోజు కొన్ని అద్భుతమైన మరియు ఆశ్చర్యకరమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఈ సమాచారం డిఎస్సి 2026 ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్ టీచర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు పరీక్షాపరంగా ఎంతో కీలకం. అంతేకాకుండా కళల పట్ల ఆసక్తి ఉన్న జిజ్ఞాసులకు ఇందులోని విషయాలు ఎంతో ఆసక్తికరంగా, మునిపెన్నడూ వినని విధంగా ఉంటాయి. మరి మొదలెడదామా? భారతదేశాన్ని ఒక దేవతగా, ఒక తల్లిగా మనం పూజిస్తాం. కానీ అసలు భరతమాతను మొట్టమొదట చిత్రపటంగా గీసిన చిత్రకారుడు ఎవరో మీకు తెలుసా? ఆయనే ఆధునిక భారతీయ చిత్రకళా పితామహుడు అవనీంద్రనాథ్ ఠాగూర్. ఈయన రవీంద్రనాథ్ ఠాగూర్ గారికి మేనల్లుడు. 1905లో భంగ అంటే వంగ విభజన అని అర్థం. ఈ ఉద్యమ సమయంలో అవనీంద్రనాథ్ ఠాగూర్ ఈ ప్రసిద్ధ చిత్రం భరతమాత చిత్రాన్ని గీశారు. ఈ చిత్రంలో భరతమాతకు 4 చేతులుంటాయి. ఆ చేతుల్లో పుస్తకం, వరి వెన్నులు, తెల్లని వస్త్రం మరియు జపమాల ఉంటాయి. ఇవి విద్య, ఆహారం, వస్త్రం మరియు దీక్షకు ప్రతీకలు. ఈ పెయింటింగ్కు ఆయన మొదట పెట్టిన పేరు భంగమాత, కానీ తర్వాత దీనిని భరతమాతగా మార్చారు. ఈ చిత్రం అప్పట్లో స్వతంత్ర సమరయోధుల్లో గొప్ప దేశభక్తిని నింపింది. ఇక డిఎస్సి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు: భారతీయ చిత్రకళలో పాశ్చాత్య ధోరణులను కాదని స్వదేశీ కళను ప్రోత్సహించడానికి బెంగాల్ స్కూల్ ఆఫ్ ఆర్ట్ దీనిని స్థాపించింది కూడా అవనీంద్రనాథ్ ఠాగూర్ గారే. అవనీంద్రనాథ్ ఠాగూర్ గారు జపాన్ దేశానికి చెందిన వాష్ టెక్నిక్ను ఉపయోగించి ఈ భరతమాత చిత్రాన్ని అద్భుతంగా చిత్రీకరించారు. రాజా రవివర్మ పాశ్చాత్య శైలిని అనుసరిస్తే అవనీంద్రనాథ్ ఠాగూర్ పూర్తి భారతీయ శైలిని, పురాతన శైలిని, అజంతా వంటివి మళ్ళీ వెలుగులోకి తెచ్చారు. ఈసారి మనం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారతీయ పురాతన కళాఖండం డాన్సింగ్ గర్ల్ గురించి తెలుసుకుందాం. ఇది ఆర్ట్ హిస్టరీలో చాలా ముఖ్యమైనది మరియు డిఎస్సి పరీక్షల్లో కూడా దీనిపై తరచుగా ప్రశ్నలు వస్తుంటాయి. 4500 ఏళ్ల క్రితమే మన భారతీయులు లోహపు విగ్రహాలను తయారు చేయడంలో మేటి అని మీకు తెలుసా? సింధు లోయ నాగరికత, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ మణిమకుటంగా నిలిచిన ఆ అద్భుత కళాఖండం పేరే డాన్సింగ్ గర్ల్. 1926లో మొహంజదారోలో లభించిన ఈ చిన్న విగ్రహం భారతీయ శిల్పకళా చరిత్రనే మార్చేసింది. ఇది కంచు, బ్రాంజ్తో తయారు చేయబడింది. దీనిని తయారు చేయడానికి లాస్ట్ వ్యాక్స్ ప్రాసెస్ లేదా మధు చిష్ట విధానం అనే వినూత్న టెక్నిక్ లేదా పద్ధతిని వాడారు. ఈ విగ్రహం యొక్క ఎడమ చేయి నిండా గాజులు ఉండటం, ఆమె నిలబడిన భంగిమ, త్రిభంగా పొజిషన్ ఆ కాలపు సామాజిక మరియు కళా నైపుణ్యాన్ని తెలియజేస్తుంది. డిఎస్సి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఈ విగ్రహం ఎత్తు కేవలం 10.5 సెంటీమీటర్లు మాత్రమే. ప్రస్తుతం ఇది న్యూఢిల్లీలోని నేషనల్ మ్యూజియంలో భద్రపరచబడి ఉంది. దీనిని ప్రముఖ పురావస్తు శాస్త్రవేత్త, ఆర్కియాలజిస్ట్ ఎర్నెస్ట్ మ్యాక్ 1926లో దీనిని ప్రస్తుత పాకిస్తాన్లో ఉన్న మొహంజదారోలోని ఒక నివాస ప్రాంతంలో కనుగొన్నారు. ఇది ప్రపంచంలోని అత్యంత పురాతనమైన కాంస్య విగ్రహాలలో ఒకటిగా పేరుగాంచింది. కొన్ని వేల ఏళ్ల సంవత్సరాల క్రితమే ఒక లోహాన్ని కరిగించి దానికి ఒక రూపాన్ని ఇవ్వడం అనేది మన పూర్వీకుల గొప్పతనానికి నిదర్శనం. ఇప్పుడు మనం ప్రపంచ ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డావిన్సీ గీసిన మోనాలిసా పెయింటింగ్లోని
ఒక రహస్యం గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఈ పెయింటింగ్లో అందరికీ తెలియని ఒక ఆసక్తికరమైన విషయం ఉంది. ఈ అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్ మోనాలిసాను మీరెప్పుడైనా నిశితంగా గమనించారా? ఆమె ముఖంలో ఒక ముఖ్యమైన భాగం ఉండదు. అది ఏంటో మీకు తెలుసా? చాలామంది గమనించని విషయం ఏంటంటే మోనాలిసాకు కనుబొమ్మలు ఉండవు. ఎందుకు? ఆ కాలంలో ధనిక వర్గాలలో కనుబొమ్మలను పూర్తిగా తొలగించుకోవడం ఒక ఫ్యాషన్ అని కొందరంటారు. అయితే 2007లో పాస్కల్ కోట్ అనే ఇంజనీర్ హై రెజల్యూషన్ స్కాన్లు ద్వారా ఒక విషయాన్ని కనుగొన్నారు. డావిన్సీ నిజానికి కనుబొమ్మలను గీశారని, కానీ కాలక్రమేణా క్లీనింగ్ మరియు వాషింగ్ వల్ల అవి చిరిగిపోయాయని ఆయన నిరూపించారు. డిఎస్సి అభ్యర్థులు గుర్తుంచుకోవాలి, లియోనార్డో డావిన్సీ ఈ పెయింటింగ్ను స్ముఫాటో అనే ప్రత్యేక టెక్నిక్తో గీశారు. అంటే రంగులు ఒకదానిలో ఒకటి కలిసిపోయి ఎక్కడా గీతలు కనిపించకుండా ఉండేలా చేయడం అన్నమాట. మోనాలిసా నవ్వు గురించి ఇప్పటికీ చర్చలు జరుగుతూనే ఉంటాయి. మీరు ఎటువైపు నుంచి చూసినా ఆమె మిమ్మల్ని చూస్తున్నట్లే ఉంటుంది. ప్రస్తుతం ఈ పెయింటింగ్ ఫ్రాన్స్లోని ప్యారిస్ నగరంలో ఉన్న లారే మ్యూజియంలో ఉంది. ఇది బుల్లెట్ ప్రూఫ్ గ్లాస్ వెనుక అత్యంత భద్రత మధ్య ఉంటుంది. ఈసారి మనం మన భారతదేశంలోని అద్భుతమైన అజంతా కేవ్స్లోని ఒక మ్యాజికల్ పెయింటింగ్ గురించి తెలుసుకుందాం. ఈ పెయింటింగ్ పేరు పద్మపాణి బోధిసత్వ. ఇందులోని ఒక వింతైన రహస్యం దాగి ఉంది. 1500 ఏళ్ల క్రితమే మన భారతీయ చిత్రకారులు 3D ఎఫెక్టుతో చిత్రాలు గీశారని మీకు తెలుసా? మహారాష్ట్రలోని అజంతా గుహల్లో ఉన్న ఈ అద్భుత చిత్రం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. అజంతాలోని 1వ నెంబర్ గుహలో ఉన్న పద్మపాణి బోధిసత్వుడు పెయింటింగ్ ప్రపంచ ప్రసిద్ధిగాంచింది. ఈ చిత్రంలో బోధిసత్వుడు చేతిలో ఒక నీలిరంగు తామర పువ్వు బ్లూ లోటస్ను పట్టుకొని ఉంటాడు. మీరు ఈ చిత్రాన్ని ఏ వైపు నుండి చూసినా ఆయన తన మెడను వంచి మీ వైపు చూస్తున్నట్లే ఉంటుంది. అప్పట్లో ఎటువంటి రసాయనాలు లేకుండా కేవలం రాళ్ళు, మొక్కల నుండి తీసిన సహజ రంగులను, న్యాచురల్ పిగ్మెంట్స్ను వాడారు. అందుకే అవి 1500 సంవత్సరాలు గడిచినా ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయి. డిఎస్సి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: అజంతా గుహలు యునెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా 1983లో గుర్తించబడ్డాయి. ఇక్కడ చిత్రాలను ఫ్రెస్కో పద్ధతిలో గీశారు. ఈ చిత్రంలో బోధిసత్వుడు ధరించిన కిరీటంపై ఉన్న పనితనం అప్పటి నగలు మరియు అలంకరణ పద్ధతులను తెలియజేస్తుంది. ఇందులోని బోధిసత్వుడి ముఖంలో ఉండే ప్రశాంతమైన భావం, సెరెనిటీ, ప్రపంచంలోని అత్యుత్తమ చిత్రాలలో ఒకటిగా దీనిని నిలిపింది. ఆ కాలంలో చీకటి గుహల్లో అద్దాల ద్వారా సూర్యరశ్మిని లోపలికి పంపించి ఈ చిత్రాలను గీశారని చరిత్రకారులు చెబుతారు. ఈసారి మరొక అద్భుతమైన పెయింటింగ్ గురించి తెలుసుకుందాం. ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన నవ్వు కలిగిన పెయింటింగ్ ఏది అంటే అందరూ మోనాలిసా పెయింటింగ్ అంటారు. కానీ దానిని మించిన మ్యాజిక్ ఉన్న మరొక పెయింటింగ్ ఉంది. అదే గర్ల్ విత్ ఏ పెర్ల్ ఇయరింగ్. ఇది నెదర్లాండ్స్కు చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు జోహన్నెస్ వెర్మియర్ చిత్రీకరించారు. దీనిని డచ్ మోనాలిసా అని కూడా పిలుస్తారు. ఇందులో ఒక ఆసక్తికరమైన రహస్యం ఉంది. 1665లో డచ్ చిత్రకారుడు జోహన్నెస్ వెర్మియర్ గీసిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ఈ చిత్రంలో ఉన్న అమ్మాయి ధరించిన ఆ పెద్ద ముత్యపు కమ్మ, పెరల్ హియరింగ్, నిజానికి ఒక ముత్యమే కాదు. మీరు నిశితంగా గమనిస్తే అది కేవలం కొన్ని తెల్లని రంగు చుక్కలు కలయిక మాత్రమే. వెర్మియర్ కాంతిని ఎంత అద్భుతంగా ఉపయోగించారో దీని ద్వారా అర్థం చేసుకోవచ్చు. ఆమె తల వెనక్కి తిప్పి చూస్తున్న ఆ భంగిమ
మనల్ని ఏదో అడగబోతున్నట్లుగా అనిపిస్తుంది. డిఎస్సి అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన విషయాలు: ఈ పెయింటింగ్ను ట్రానీ అనే శైలిలో గీశారు. అంటే ఇది ఒక వ్యక్తి యొక్క పోర్ట్రేట్ కాదు, కేవలం ఒక ఊహాజనిత ముఖ భావన అంతే. దీని వెనుక ఉన్న నలుపు రంగు బ్లాక్ బ్యాక్గ్రౌండ్ ఆ అమ్మాయి ముఖాన్ని మరియు ముత్యాన్ని మరింత స్పష్టంగా ప్రకాశవంతంగా చూపిస్తుంది. ప్రస్తుతం ఈ పెయింటింగ్ నెదర్లాండ్స్లోని మారిషియస్ మ్యూజియంలో ఉంది. ఆమె తలకు కట్టుకున్న నీలిరంగు గుడ్డ కోసం అప్పట్లో అత్యంత ఖరీదైన లాపిస్ లాజులి అనే రాయి నుండి తీసిన రంగును వాడారు. ఫ్రెండ్స్, సమాచారం ఏదైనా అది మీ జ్ఞానాన్ని పెంచాలి, మీ లక్ష్యాన్ని చేరాలి. డిఎస్సి అభ్యర్థులు ఈ బిట్స్ని నోట్ చేసుకోండి. కళాభిమానులు ఈ అందమైన కళా చరిత్రను ఆస్వాదించండి. మీ ప్రిపరేషన్లో నేను తోడుంటాను. రేపటి ఆర్ట్ హిస్టరీ హైలైట్లో మళ్ళీ కలుద్దాం. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆర్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇతరులకు షేర్ చేయండి. జై హింద్. సైనింగ్ ఆఫ్ శ్రీరాములు.